వెల్కమ్ టు హలో డాక్టర్. ఏ ఇతర ఆరోగ్య సమస్యల ప్రభావము కాళ్ళ మీద ఉంటుంది. కాళ్ళు వాపునకి లేతే నొప్పులకి లేతే తిమ్మిర్లు మంటలు దురదలు ఇలాంటి సిమ్టమ్స్ కనిపించినప్పుడు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయేమోనని రూల్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. వాటిలో వెరికోస్ వెయిన్స్ అయితే ఆ లక్షణాలు ఎలా ఉంటాయి, వెరికోస్ వెయిన్స్కి ఎలా మేనేజ్మెంట్ ఉంటుంది, ఎప్పుడు ట్రీట్మెంట్ తప్పనిసరి, ట్రీట్మెంట్స్లో లేజర్స్, ఈ వివరాలు అందించడానికి ఏవిస్ హాస్పిటల్స్ సీనియర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ రాజా వి కొప్పాల్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు ది షో. చాలా మంది అనుకుంటారు ట్రావెలింగ్ చేసాం, లేకపోతే డయాబెటీస్, లేకపోతే ఏజ్ ఇలాంటి వాటికి అట్రిబ్యూట్ చేసుకుంటూ ఉంటారు. కాళ్ళ నొప్పులు కానీ వాపులు కానీ అలా ఉన్నప్పుడు కామన్ అనుకుంటూ ఉంటారు. అసలు ఎలాంటి రీజన్స్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి అంటారు? రైట్ అండి. సో బేసికలీ కాళ్ళ నొప్పులు డెఫినెట్గా ట్రావెలింగ్లో రావచ్చు, లేకపోతే డయాబెటీస్ షుగర్ ఉన్న వాళ్ళకి కాళ్ళ నొప్పులు రావచ్చు. కొంతమంది వయసు మల్లంగానే కూడా కొంచెం కాళ్ళు అన్కంఫర్టబుల్గా నొప్పులుగా అనిపించవచ్చు. బట్ అలానే ఈజీలీ ట్రీటబుల్ కండిషన్స్, అంటే ఏదైతే మనం తొందరగా వైద్యం చేసి నయం చేయగలమో, అంటే కాళ్ళలో వెళ్ళే రక్తనాళాల బ్లాకేజ్ అంటే పెరిఫరల్ ఆర్టెరియల్ డిసీజ్, లేదా కాళ్ళ నుంచి వెనక్కి వచ్చే రక్తనాళాల బ్లాకేజ్ అంటే పెరిఫరల్ వీనస్ డిసీజ్, వీటిలో ఏమున్నా కూడా కాళ్ళ నొప్పులు రావచ్చని, వాటికి ఈజీగా చికిత్సలు ఉన్నాయని మనం కొంచెం తెలుసుకోవాలి. ఎందుకంటే యాక్చువల్గా వరల్డ్ వైడ్ ఇప్పుడు అమెరికాలో, యూరోప్లో, ఈ కంట్రీస్ అన్నింటిలో కూడా లెగ్స్ ఆర్ లైఫ్ అనే ఒక మూవ్మెంట్ జరుగుతుంది. అంటే ఏంటంటే లైఫ్ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్స్, మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం లెగ్స్. ఎందుకంటే మన అందరం కూడా ఎక్కువ సంవత్సరాలు బతుకుతున్నాం, గుండె సమస్యలు, బ్రెయిన్ సమస్యలు ఇవన్నీ కూడా పూర్తిగా నయమైపోతున్నాయి. అలాంటప్పుడు మనం ఎక్కువ రోజులు బతుకుతాం కాబట్టి మనం నడుచుకుంటూ మన మట్టుకు మనం ఇండిపెండెంట్గా ఉండాలి. ఆ ఇండిపెండెంట్గా ఉండడానికి మీ కాళ్ళ నొప్పులు కానీ, లేకపోతే కాళ్ళలో బాధలు కానీ, లేకపోతే కాళ్ళ పుళ్ళు కానీ, కాళ్ళు నల్లగా అవటం కానీ ఇలాంటివి ఏమన్నా ఉంటే చాలా అసౌకర్యకరంగా ఉండి ఆ నడవలేని పరిస్థితి వచ్చి వేరే వాడి మీద డిపెండ్ అవ్వటం ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి డెఫినెట్గా దాని మీద తొందరగా అటెన్షన్ తీసుకోవాలి, దానికి సరైన డాక్టర్ని కలవాలి, దానికి సరైన పరీక్షలు చేయాలి. ఆ పరీక్షలు చేసుకుంటే తగ్గిపోతాయని మనం చెప్తున్నాం. కొంతమందిలో కాళ్ళ నొప్పులు కానీ లైట్ గా స్వెల్లింగ్ ఉండడం, నీరు పట్టినట్టు ఉండడం, కొంతవరకు ఇడియోపతిక్ అంటే ఖచ్చితమైన కారణం తెలియకుండా కూడా ఉంటాయి అంటారు. అంటే ఏదైనా మిస్ అవుతారా, రియల్ గా అట్లా ఉండొచ్చు అంటారా? డెఫినెట్గా అండి. సో బేసిక్లీ ఇడియోపతిక్గా కాళ్ళు వాపులు రావచ్చు, అంటే ఏ కారణం లేకుండా కాళ్ళ వాపులు రావచ్చు. అలాగే కొంతమందికి ఇడియోపతిక్గా కొంచెం జ్వరం రావచ్చు, అలాగే కొంతమందికి ఇడియోపతిక్గా బరువు తగ్గచ్చు. ఇలా ఇడియోపతిక్ అనేది కొన్ని కారణాలు ఉంటాయి. కానీ ఇడియోపతిక్ అనే డయాగ్నోసిస్ ఎప్పుడు కూడా ప్రపంచంలో మనకు తెలిసిన ప్రతి కారణం కూడా ఎక్స్క్లూడ్ చేసిన తర్వాత మనం డయాగ్నోస్ చేసేదే ఇడియోపతిక్. అంటే నా కాళ్ళు వాపులు వస్తాయే కానీ అది ఎందుకు వస్తాయో తెలియదని చెప్పారండి డాక్టర్ గారు అంటే, మీ డాక్టర్ గారు మీకు సరైన టెస్టులు చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టెస్టులన్నీ చేసి, ఆ టెస్టులన్నీ చేయంగా కూడా మనకు కారణం ఏమీ దొరకకపోతే, అంటే దగ్గర కాళ్ళ వాపులకి మనం అన్ని టెస్టులు అంటే వీఆర్ టాకింగ్ అబౌట్ 25 to 30 డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెస్ట్, అలాంటి టెస్టులన్నీ చేయంగా కూడా మనకి ఏ కారణం దొరకలేదంటే అప్పుడు ఇడియోపతిక్, దీనికి కారణం తెలియదు బాబు, మీరు ఇలాగే ఉండండి, సఫర్ అవ్వండి అని చెప్పడం జరుగుతుంది. కానీ ఎక్కువ శాతం 99.5% మందిలో కారణం మనకు దొరుకుతుంది. ఆ కారణం ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. కొన్నిసార్లు ఆ కారణం వేరే పెద్ద సమస్యకు ఒక తార్కణంగా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ ఫెయిల్యూర్కో, లేకపోతే లివర్ ఫెయిల్యూర్కో అదొక ఇండికేటర్గా ఉండొచ్చు. అవి సాల్వ్ అవ్వాలి. సో ఏంటంటే ఇడియోపతిక్, ఈ కారణం తెలియదు, కారణం ఉండదు, ఇలాంటివన్నీ ఏంటంటే సైంటిఫిక్ నాన్సెన్స్ అండి, మోరల్లెస్. ఎందుకంటే యాక్చువల్గా అలా ఉండడం చాలా అరుదు. అన్ని కారణాలు తీసేసిన తర్వాత దాని శేషం ఇడియోపతిక్. అన్ని కారణాలు యూజువల్గా తీయటం మోస్ట్ సర్కమ్స్టాన్స్లో చేయరు. చాలా ఈజీగా మనకి కారణాలు దొరుకుతాయి. సో దానికి సరైన డాక్టర్స్ చూడాలి, దానికి సరైన టెస్టులు ఫాలో అవ్వాలి, అందరికీ ఒక ఆల్గోరిథం లాంటిది ఫాలో అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మా ఏవిస్లో మేము మా హైదరాబాద్ ఏవిస్ పేషెంట్లు అడుగు పెట్టిన ప్రతి పేషెంట్కి స్కానింగ్ ఫ్రీగా చేస్తాం. ఎందుకంటే వాళ్ళకి ఊరికి ఈ పరీక్ష చేసుకో, ఆ పరీక్ష చేసుకో అని టెస్టులు పంపిస్తూ ఉంటే ఊరికి అనవసరం ఖర్చులు అవుతాయి కాబట్టి. సో ఆ ఆల్గోరిథం మేము ఫాలో అవుతాం. ఏదో ఒకటి ఒక ఆల్గోరిథం ఫాలో అయ్యి ఈ కారణాలన్నీ ఎక్స్క్లూడ్ చేసిన తర్వాత వస్తే దాన్ని ఇడియోపాథిక్, లేకపోతే దానికి కారణం తెలియదు అని మనం చెప్పడం జరుగుతుంది. అవి పరీక్షలన్నీ చేసేసి దాని టెస్ట్ అని నెగిటివ్గా వచ్చిన తర్వాతే ఆ డయాగ్నోసిస్కి వస్తాం. ఎనీమిక్ గా ఉన్నా, లేకపోతే హైపర్ టెన్షన్, డయాబెటీస్, లేదా సమ్ అదర్ హెల్త్ ప్రాబ్లమ్స్, కిడ్నీ కానీ హార్ట్ కానీ ఉన్నప్పుడు కొంచెం కాళ్ళు వాపులకు గురవడం ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి కదండి. వాటికిను వెరికోస్ వెయిన్స్ తో వచ్చే సమస్యలు ఎలా డిఫరెన్షియేట్ చేయాలంటారు? రైట్ అండి. సో వారికోస్ వెయిన్స్లో వచ్చే వాపులు ఏంటంటే కొంచెం టిపికల్గా ఉంటాయి. ఒకటి ఏంటంటే ఆ వాపులు సాయంకాలం అవుతున్న కొద్దీ, అంటే రోజు గడుస్తున్న కొద్దీ ఆ వాపులు పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మనం రోజంతా పడుకొని, నిల్చొని కానీ, లేకపోతే కూర్చొని కానీ పనులు చేసుకుంటాం కాబట్టి కాళ్ళు వాపు దిగుతుంది కాబట్టి డే సాగుతున్న కొద్దీ మనకి కొంచెం వాపులు పెరుగుతాయి. రెండోది, వారికోస్ వల్ల వచ్చే వాపులు యూజువల్గా కొంచెం నొప్పితో కూడుకొని ఉంటాయి. పిక్కల భాగం కాస్త పట్టుకున్నట్టు, లేకపోతే కాళ్ళు మడిస్తే నొప్పి వేసినట్టు, లేకపోతే తొడల భాగం హెవీగా అనిపించినట్టు ఉంటాయి. మూడోది ఏంటంటే కాళ్ళు స్లైట్గా రంగు మారటం, కాళ్ళు ఆ కిందకి అంటే మన యాంకిల్ మడమల చుట్టూ చూసామంటే డస్కీ హ్యూ అంటే డస్కీ కలర్ మారటం కానీ, మరి కొంతమందికి బ్లాకిష్ కలర్ రావటం కానీ జరుగుతుంది. ఇవన్నీ కూడా వీనస్ లక్షణాలు అనమాట. ఇవి చాలా స్పెసిఫిక్గా ఉంటాయి. బట్ ఇవన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు మనం చూసుకునేప్పుడు మన కొత్త
లైక్ ఇప్పుడు వైజాగ్లో మా క్లినిక్లో అయితేనేమి, బెంగళూరులో అయితేనేమి, చెన్నైలో అయితేనేమి, హైదరాబాద్లో అయితేనేమి వచ్చి చూసి కొంచెం వాపు ఏమన్నా కనిపించగానే మేము ఇమ్మీడియట్గా డాప్లర్ చేసేస్తాం, స్కానింగ్ ఫ్రీగా అందరికీ చేస్తే ఏంటంటే మనం క్లియర్గా ఐడెంటిఫై అయిపోతుంది ప్రాబ్లం, ఇది వెరికోసా కాదా. అలాంటప్పుడు దానికి సరైన ట్రీట్మెంట్ అలా చేస్తే సరిపోతుంది. తెనాలి నుంచి బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారు నమస్తే మేడం. నమస్తే అండి, డాక్టర్ గారు వింటున్నారు, చెప్పండి. డాక్టర్ గారు చెప్పినట్టుగా మేము వెళ్ళాము సార్ అలా ఇన్స్టిట్యూట్ కి. ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళారు? మేము గుంటూరు రమ్మంటే గుంటూరు వెళ్ళామండి. అలాగే ఆయన అసలు సరిగ్గా చూడకుండా వెళ్ళిపోమన్నాయండి బయటికి. మీరైనా ఫ్రీగా టెస్టింగ్ చేసి మేము అన్ని చేస్తామని చెప్పారు టీవీలో. ఒక వింటాను, చెప్తాను వినండి. సో నేను అందుకే క్లియర్గా మీరు కావాలని మీరు మళ్ళీ వినండి, ఈ షో కూడా మీరు మళ్ళీ వినండి. సో హైదరాబాద్లో, వైజాగ్లో, చెన్నైలో, బెంగళూరులో మా సొంత హాస్పిటల్స్ ఉన్నాయి. సో సొంత హాస్పిటల్స్ ఉన్నప్పుడు మేము ఈ స్కానింగ్ ఏదైతే మీరు దేని గురించి మాట్లాడుతున్నారో అదొక 35 లక్షల మిషన్. ఆ 35 లక్షల మిషన్ పోనీ మేము తీసుకెళ్దామంటే గవర్నమెంట్ ఏం రూల్ పెట్టిందంటే ప్రీనేటల్ డిటర్మినేషన్ ఆఫ్ టెస్టింగ్ అని ఒక యాక్ట్ పెట్టింది. ఆ యాక్ట్ ప్రకారం ఆ మిషన్ ఎక్కడ పడితే అక్కడ మోసుకొని వెళ్ళిపోవడానికి వీల్లేదు. ఆ మిషన్ అక్కడ ఉన్న వాళ్ళకే చేయగలం. సో వైజాగ్, విజయవాడ, గుంటూరులో మా సొంత హాస్పిటల్స్ కావు, నెలకు కానీ వారం కానీ ఒకసారి వచ్చి చూసే క్లినిక్స్ కాబట్టి అక్కడ స్కాన్ చేయడం మాకు వీలు పడదు. నేను అందుకే ఏ టీవీ షోలో కూడా గుంటూరులో ఫ్రీగా స్కాన్ చేస్తానని చెప్పలేదు. సో అక్కడ వచ్చే వాళ్ళకి ఏం చెప్తామంటే క్లియర్గా బయట వెయిన్స్ కనిపిస్తూ కాళ్ళు నల్లగా ఉంటే మీకు లేజర్ చేయాలని చెప్పడం జరుగుతుంది. ఏమాత్రం డౌట్ ఉంటే మీరు మా హైదరాబాద్ క్లినిక్ రండి, మేము ఫ్రీగా చూస్తాం, లేదా స్కాన్ చేస్తాం, లేదా అక్కడ లోకల్ క్లినిక్లో మీకు స్కాన్ చేయమని చెప్పడం జరుగుతుంది. సో ఇది చాలా క్లియర్గా ఉంటుంది. గుంటూరు నుంచి దగ్గర నెలకి ఒక 35 మంది ఆపరేషన్స్ చేయించుకుంటారు. మీరు వాళ్ళు ఎవరికైనా కనుక్కోండి, మీరు విన్నదంతా అబద్ధం. కావాలంటే స్కానింగ్ చేయించుకోవాలంటే హైదరాబాద్. అబ్సల్యూట్లీ. గుంటూరు నుంచి ఈ నెల 9 మంది వచ్చి గుంటూరు నుంచి వచ్చి స్కానింగ్ చేయించుకొని ఆ 9 మందికి ఈ మంత్ ఆపరేషన్స్ జరిగాయి. ఇన్ఫాక్ట్ నా మోస్ట్ సక్సెస్ఫుల్ ఏరియా గుంటూరు, వినుకొండ, ఐరన్ నుంచి మాక్సిమం నెంబర్ ఆఫ్ పేషెంట్స్ వస్తారు. కాకపోతే ఈ స్కాన్ అనేది ఎక్కడ పడితే అక్కడ మోసుకొని వెళ్ళి ఇలాగైతే టెస్ట్స్కోప్ పెట్టుకొని చేసేయకూడదు. అది పిఎన్డిటి అంటే అదే స్కాన్ వాడి బిడ్డ సెక్స్ చెప్పగలం. కాబట్టి గవర్నమెంట్ దాని మీద చాలా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టింది, ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు స్కానింగ్ చేసేయకూడదని. సో అందుకని గుంటూరులో వీలు పడదు, ఎందుకంటే ఆ హాస్పిటల్ మాది కాదు కాబట్టి. వేరే వాళ్ళు 35 లక్షల మిషన్ ఫ్రీగా ఇవ్వండి అని చెప్పలేం కదా. అందుకని ఒకవేళ వాళ్ళు వచ్చారు, టెస్ట్ చేయించుకున్నారు, ఆ డాప్లర్ టెస్ట్ జరిగింది, తర్వాత వాళ్ళకి సమస్య ఉందంటే వెంటనే ట్రీట్మెంట్ కూడా తీసుకోవచ్చు. అబ్సల్యూట్లీ అండి. సో అది ఒకవేళ ప్రాబ్లం ఉంది అని మనం నిశ్చయించుకున్న తర్వాత సో మోస్ట్ లైక్లీ ఈ కేసు క్లియర్గా ఉండుంటుంది. సో ఉంటేనే నేను యూజువల్గా స్కాన్, లేకపోతే వాళ్ళకి బయటికి స్కాన్ చేసుకోమని చెప్పడం జరుగుతుంది. కొంతమందికి బయటికి 9-10 మిల్లీమీటర్ల వెయిన్తోని కాళ్ళు నల్లగా ఉండి, కాళ్ళు పుళ్ళు పడినట్టు ఉండి క్లియర్గా ఉంటే వాళ్ళకి మీరు చేసుకుంటేనే బెటర్. అది స్కాన్ పంపించవచ్చు, స్కాన్ చేస్తే కూడా ఎగ్జాక్ట్లీ అదే ఆన్సర్ వస్తుంది, ఎందుకంటే బయట కనిపిస్తుంది కాబట్టి. సో అలా చేస్తే తగ్గుతాయి. రవి గారు కాల్ చేద్దాం. రవి గారు నమస్తే, చెప్పండి. నమస్తే డాక్టర్ గారు. రైట్, హలో సార్. చెప్పండి అయ్య గారు. సార్ ఏం లేదు సార్, నాకు 1 year క్రితం పెరాలసిస్ వచ్చింది సార్, లెఫ్ట్ సైడ్ పారాలిసిస్. ఇప్పుడు బాగా ఫీలింగ్ వస్తుంది సార్ ఈ మధ్యలో. ఏమొచ్చిందండి? పెరాలసిస్ వచ్చింది సార్ లెఫ్ట్ సైడ్. అవును, ఇప్పుడు ఏమైంది మీకు? ఎక్కువ లెఫ్ట్ అయింది. అయితే మామూలుగా నడుస్తున్నాను సార్ నేను. కాకపోతే ఏంటంటే ఈ మధ్యలో బాగా లెఫ్ట్ ఎక్కువ ఫీలింగ్ వస్తుంది, బాగా ఫీలింగ్ వచ్చి బరువు అవుతుంది సార్. సో రైట్. సో బేసికలీ మనం ఈ కాళ్ళలో సిరల వాపు గురించి మాట్లాడుతున్నాం అండి, అంటే రక్తనాళాల సమస్య గురించి మాట్లాడుతున్నాం. పారాలసిస్ అంటే యాక్చువల్లీ నర్వస్ ప్రాబ్లం. ఇంకో విధంగా చెప్పాలంటే మనకు ఇల్లు ఉందనుకోండి, ఆ ఇంటికి వచ్చి పోయే డ్రైనేజ్ పైపులు, వాటర్ పైప్స్ అయితే వెసల్స్, మన ఇంటికి వచ్చే కరెంట్ తీగలేమో నర్వ్స్ అనమాట. సో మీకు నర్వ్స్ ప్రాబ్లం కాబట్టి మీరు ఒక న్యూరాలజిస్ట్ చూపించాలండి, ఇది వాస్కులర్ ప్రాబ్లం కాదు. నెక్స్ట్ కాల్ చేద్దాం. హలో. హలో, నమస్తే, చెప్పండి. నమస్తే అండి, నా పేరు కృష్ణ అండి, గుంటూరు నుంచి ఫోన్ చేస్తున్నాను. చెప్పండి సార్. నాకు యాక్చువల్ నుండి 2006 నుంచి ఉందండి. అలాగే. ఈ లెఫ్ట్ లెగ్ వెరికోస్ వెయిన్స్ ఉంది, ఆల్రెడీ ఒకసారి స్కాన్ తీయించాను. అలాగే. అంటే మీరు గుంటూరు వస్తారు కదా సార్, అదే హాస్పిటల్ డాక్టర్ కలిసాను ఒకసారి 2006లో. నేను గుంటూరు 2006లో ఇండియాలో లేనండి, 13లో వచ్చాను. తీస్తే వెరికోస్ వెయిన్స్ ఉంది సార్. అలాగే. కాకపోతే ఏంటంటే నాకు లెఫ్ట్ లెగ్ ఉంది, అది దగ్గర నల్లగా వచ్చింది సార్. కాకపోతే నొప్పులు అలాంటివి ఏమి లేవు ఇంతవరకు కూడా. నేనేంటంటే లెక్చర్ గా చేస్తుంటాను, నిలబడుతుంటాను సార్ ఎక్కువగా క్లాసుల్లో.
దీనివల్ల ఏమైనా మనకి ప్రాబ్లం ఉంటుందా ఫ్యూచర్ లో? అబ్సల్యూట్లీ అండి. సో బేసిక్లీ ఏంటంటే కాళ్ళలో వారికోస్ వెయిన్స్ వచ్చిన తర్వాత మనం కొన్ని స్టేజ్లు మాట్లాడినప్పుడు కొంతమందికి నొప్పులు ఉండొచ్చు అని చెప్తాము, కానీ నొప్పులు అందరికీ ఉండక్కర్లేదు. ఈ నొప్పులు ఉండకపోవడానికి 2 కారణాలు. కొంతమందికి కాళ్ళలో వెరికోస్ వెయిన్స్ వచ్చే నొప్పి భరాయించుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది, ఎస్పెషల్లీ మగవాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. మరి కొంతమందికి ఏంటంటే కొన్ని క్రానిసిటీ వల్ల, కొన్ని 10 ఏళ్ళు 11 ఏళ్ళు ఉండటం వల్ల ఆ కాళ్ళలో బరువు అనేది అలవాటైపోతుంది. సో వీళ్ళకి చాలా మంది వీళ్ళకి ట్రీట్మెంట్ జరిగిన తర్వాత వచ్చి డాక్టర్ గారు కాలు చాలా తేలికైందండి మీరు చేసిన తర్వాత అప్పుడు చెప్పడం కూడా జరుగుతుంది, ముందు నొప్పి అనకపోయినా కూడా. సో మరి ఇలాంటి వెరికోస్ వెయిన్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి? సో చూసినప్పుడు కొన్నిసార్లు 10 మిల్లీమీటర్స్ 11 మిల్లీమీటర్స్ అలా సైజులు పెద్దగా ఉంటే స్ట్రైట్ అవే చేసేస్తేనే బెటర్. ఒకవేళ అంత పెద్దగా లేకపోతే దీని స్కానింగ్ ఒకసారి చేసుకొని లోపల ఐడెంటిఫై చేసి ఈ స్కానింగ్ నిల్చునే పొజిషన్లోనే చేస్తే మీకు సరైన రిజల్ట్ వస్తుంది. ఇవి 2 చేసిన తర్వాత ఒకవేళ వెయిన్స్ ఎక్కువ ఉంటే ఏం జరగచ్చు? అందరూ నొప్పి కోసం వెయిట్ చేయక్కర్లేదు. 3 రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి, కాళ్ళలో తరచు ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఎందుకంటే ఈ వెరికోసెస్ ఉన్నాయంటే అర్థం ఏంటంటే కాళ్ళ నుంచి రక్తం సరిగా ప్రవహించక పైకి వెళ్ళలేక కాళ్ళు అలా జామ్ అయిపోయి ఉండిపోవడం వల్ల వస్తుంది కాబట్టి. 2, కొంతమందికి కాళ్ళు పుళ్ళు పడతాయి. కాళ్ళలో పుళ్ళు పడడానికి 85% వారికోస్ వెయిన్సే కారణం. అందరూ షుగర్ వాళ్ళు అనుకుంటారు, కానీ ద మోస్ట్ కామన్ కాజ్ ఫర్ వీనస్ అల్సర్ ఈజ్ వీనస్ అల్సర్స్. సో మోస్ట్ కామన్ కాజ్ వీనస్ ప్రాబ్లమ్స్ వల్ల. 3, ఈ ఉబ్బిన వెయిన్స్ లో క్లాట్స్ లాగా ఏర్పడి గుండెకి పాకి గుండె ఆగిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఈ 3 కూడా దాన్ని పల్మనరీ ఎంబోలిజం అంటారు. ఈ 3 ప్రాబ్లమ్స్ ప్రివెంట్ చేయాలంటే ఫస్ట్ స్కాన్ చేసి తీవ్రత ఎక్కువ ఉంటే, నొప్పి ఉంటే సరే, నొప్పి లేకపోయినా కూడా తీవ్రత ఎక్కువ ఉంటే ఆపరేషన్ చేస్తే బెటర్ అని కొన్నిసార్లు చెప్పడం జరుగుతుంది అనమాట. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అసలు ఈ వెరికోస్ వెయిన్స్ అనే సమస్య స్టాండింగ్ ఎక్కువగా ఉండే వాళ్ళలోనా, లేదా సిట్టింగ్ జాబ్స్ చేసే వాళ్ళలోనా, లేదా ఎక్కువగా ట్రావెలింగ్ చేసే వాళ్ళలో ఎవరిలో ఎక్కువ ఉంటుంది డిస్కస్ చేద్దాం ఇప్పుడు. వెల్కమ్ బ్యాక్ టు హలో డాక్టర్. ఏవిస్ హాస్పిటల్స్ సీనియర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ రాజా వి గోపాల్ గారు వెరికోస్ వెయిన్స్ కి ట్రీట్మెంట్స్ లో లేజర్స్ వివరాలు తెలుసుకుంటున్నాం. ఈ సమస్య అసలు ఎవరిలో ఎక్కువ అంటారు? స్టాండింగ్ ఎక్కువ ఉండే వాళ్ళ, సిట్టింగ్, లేకపోతే ఎక్కువ ట్రావెలింగ్ చేసే వాళ్ళలోనా? రైట్ అండి. సో ఫండమెంటలీ వారికోస్ వెయిన్స్ ఫార్మేషన్ అనేది ఒక జెనెటిక్ ప్రాబ్లం అండి. సో జెనెటిక్స్లో ఏంటంటే కొంతమందికి వారికోస్ వెయిన్స్ వచ్చే తత్వం ఎక్కువగా ఉంటుంది యూజువల్గా. అందుకనే మనం చూస్తే చాలా ఫ్రీక్వెంట్గా ఫ్యామిలీస్ రన్ అవుతుంది, ఫాదర్ సన్, లేకపోతే వాళ్ళందరికీ మనం కొన్ని ఫ్యామిలీస్లో జనరేషన్స్ తరబడి మనం చూస్తుంటాం అనమాట. సో రావటానికి కారణం జనువుల్లో లోపం కాబట్టి మనం ఏమీ చిన్న చిట్కాల వల్ల అది మార్చలేం. కాకపోతే వచ్చిన వారికోస్ వెయిన్స్ తీవ్రత పెరగటం మాత్రం నిల్చుని ఎక్కువగా పనులు చేసుకునే వాళ్ళలో మనం చూస్తుంటాం. లేదా కూర్చొని ఎక్కువగా కదలలేకపోయినా, కూర్చొని కాలు కింద ఆరాడేసుకున్నా, ఇలాంటి వాటిల్లో మనం ఎక్కువగా చూస్తుంటాం అనమాట. సో డెఫినెట్గా నిల్చునే జాబ్స్ చేసుకునే వాళ్ళు ఎక్కువగా మనం చూస్తాం. బట్ దానికి కారణం నిల్చోవడం వల్ల కొత్తగా వారికోస్ వెయిన్స్ రాలేదు, వచ్చిన వారికోస్ వెయిన్స్ తీవ్రత పెరిగింది. సో అందుకని ఆ నిల్చుని జాబ్ మానేసినంత మాత్రాన ఈ వారికోస్ వెయిన్స్ ఏమి తగ్గిపోదు. ఎందుకంటే ఇది యాక్చువల్గా మన జెనెటిక్లీ ఎన్కోడెడ్ అనమాట. సో ఇదేంటంటే దీనికి ట్రీట్మెంట్ చేసుకొని వాళ్ళు ఎలాంటి నిల్చొని జాబ్ అన్నా చేసుకోవచ్చు. సో ఒకవేళ వెరికోస్ వెయిన్స్ ట్రీట్మెంట్ మనం చేసామనుకోండి, తర్వాత నిల్చున్నంత మాత్రం ఇది మళ్ళీ వెనక్కి రావు. చాలా మందికి నిద్రలో రెస్ట్లెస్నెస్ ఉంటుందండి. కాళ్ళు నొప్పులు, సల్పినట్టుగా ఉండడం, నిద్ర సరిగ్గా పోలేకపోవడం. రెస్ట్లెస్నెస్ సిండ్రోమ్ అనేది అంటే వైటమిన్ డెఫిషియన్సీ, లేకపోతే సయాటికా లాంటి సమస్య, లేకపోతే వెరికోస్ వెయిన్స్ లాంటి సమస్య, ఎలాగా ఏది ఎక్కువ ఉంటుంది రీజన్? రైట్ అండి. సో సియాటికా, చాలా మంది సియాటికా ఉంది, బ్యాక్ పెయిన్ ఉంది. బ్యాక్ పెయిన్ కూడా రావడం చాలా కామన్. మనం వెరికోస్ లాగానే బ్యాక్ పెయిన్ కూడా 15-20% ఆఫ్ పాపులేషన్కి బ్యాక్ ఇష్యూస్ ఉంటాయి. కాకపోతే సియాటికా పెయిన్ చాలా స్పెసిఫిక్గా ఉంటుంది. ఒక తీగ మాదిరి, ఒక లైన్ మాదిరి వెనక భాగంలో కాళ్ళు అట్లాగా కిందకి అలాగా ఒక లీనియర్గా ప్రోగ్రెస్ అవుతుంది. కాబట్టి సియాటికా పెయిన్ చాలా స్పెసిఫిక్గా ఉంటుంది. కాళ్ళలో ఈ రిపీటెడ్గా నైట్ పడుకోలేకపోవడం, రెస్ట్లెస్గా ఉండడం, కాళ్ళు పీకటం, కాళ్ళు లాగటం ఎక్కువగా వారికోస్ వెయిన్స్లో చూస్తామండి. దెర్ ఇస్ 65-70% కాజ్ అసోసియేషన్ బిట్వీన్ రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ అండ్ వారికోస్ వెయిన్స్. దిస్ ఇన్ ప్రూవెన్ సైంటిఫిక్ ఫ్యాక్ట్ అనమాట. సో ఫ్యాక్చువల్లీ చూసినా కూడా చాలా ఫ్రీక్వెంట్గా మనం చూస్తుంటాం. మానసా గారు కాల్. మానసా గారు. హలో సార్, మా అన్నయ్యకి వెరికోస్ వెయిన్స్ ఉన్నాయి సార్. కాళ్ళు నల్లగా అయ్యి ఆ కాళ్ళ మీద అన్ని ఉబ్బుల్లగా అవునాయి సార్. అయితే సాక్స్ వాడుతున్నాడు, టాబ్లెట్స్ వాడుతున్నాడు, కానీ అది అప్పటి మందినే తగ్గుతుంది, మళ్ళీ పెరిగిపోతుంది సార్, పూర్తిగా తగ్గట్లేదు. సో కంప్లీట్గా తగ్గదమ్మా. చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇన్ఫాక్ట్ మనం ట్రీట్మెంట్ గురించి కాసేపట్లో మాట్లాడినప్పుడు దీని మీద మనం పాయింట్ టచ్ చేస్తాం. ఒకటి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు వ్యూవర్స్ గమనించాల్సిందంటే, వారికోస్ వెయిన్స్ వచ్చిన తర్వాత అవి తగ్గించేసే మాత్రలు అంటూ ఏం పుట్టలేదండి. డాఫ్లాన్ అనే మాత్ర వేసుకుంటే ఏమవుతుందంటే ఒక 5-10% కాళ్లలో వెరికోస్ పెయిన్స్ మాత్రం తగ్గుతాయి. ఉబ్బిన వెయిన్స్ ఒక డయామీటర్ తగ్గడం కానీ, వెయిన్స్ తీవ్రత తగ్గడం కానీ, పుళ్ళు తగ్గడం కానీ అవేవి కూడా ఈ మందుల వల్ల జరగదు. ఓకే, నెంబర్ 2 వచ్చేసి సాక్స్లు. మీరు మంచి ప్రశ్న అడిగారు. సాక్స్లలో ఏంటంటే సాక్స్ల వల్ల కూడా వెరికోస్ వెయిన్స్ తగ్గవు.
కంట్రోల్ అవుతాయి. సో వారికోస్ వెయిన్స్కి సాక్స్లు ఎప్పుడు చెప్తామంటే ఓన్లీ వెరీ ఎర్లీ కేసెస్లో చెప్తాం. ఆ సాక్స్లు ఏంటంటే వాళ్ళ కాలుకి కొలతలు తీసుకొని సైజ్ బట్టి ఇవ్వాలి. అది జీవితాంతం పొద్దున్న 6 గంటల నుంచి రాత్రి 11 దాకా వేసుకోవాలి. ఇలా వేసుకోలేని వాళ్ళైనా లేకపోతే వాళ్ళకి వారికోస్ వెయిన్స్ తీవ్రత పెరిగినా, కాళ్ళలో కొంచెం రంగు మారినా, కాళ్ళలో పుండు వచ్చినా, కాళ్ళు నొప్పులు బాగా ఎక్కువ ఉన్నా, లేకపోతే వెయిన్ డయామీటర్ ఒక 8-10 మిల్లీమీటర్ కన్నా ఎక్కువ క్లియర్గా కనిపించినా ఈ సాక్స్లు ఏ విధంగా కూడా పనిచేయవు. పనిచేసరి కదా వేడిగా ఉండే టెంపరేచర్లో కానీ ఊరికే సాక్స్లు వేసుకుంటే అది పెరిగే ఛాన్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే బాగా దురద పెట్టడం, చెమట రావడం, ఊరడం కూడా జరుగుతుంది. సో అలాంటి సివియర్ కేసెస్లో మనం లేజర్ అనే ఆపరేషన్ చేసి ఈ వెయిన్స్ పూర్తిగా తగ్గిస్తేనే బెటరు. ఒకటి గమనించాల్సిన విషయం అంటే సాక్స్ల వల్ల వారికోస్ వెయిన్స్ కంట్రోల్ అవుతాయి. ఎప్పుడు అంటే ఏ రోజు వేసుకుంటే ఆ రోజు కంట్రోల్ అవుతాయి. ఏ రోజు మీరు మానేస్తే మళ్ళీ వచ్చేస్తాయి. సాక్స్ల వల్ల వారికోస్ వెయిన్స్ క్యూర్ అయ్యే ఛాన్స్ లేదు. ఎవరైనా ఈ సమస్యతో మీ దగ్గరకు వచ్చినప్పుడు ఫస్ట్ మీరు లేజర్ ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తారా, లేకపోతే కొన్ని రకాల ప్రయత్నాలు ఇలాంటివన్నీ చేశాక అప్పుడు లేజర్ అంటారా? ఎస్ అండి. సో మేము మా ఓన్ రిజల్ట్స్ ఆడిట్ చేసామన్నమాట. ఇండియాలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వాస్కులర్ పేషెంట్స్ మేమే చూస్తున్నాం. దగ్గర 35,000 మంది పేషెంట్స్ చూసాం లాస్ట్ 4 yearsలో. మేము చూసిన పేషెంట్స్లో 34% మందికి మేము మీకేం అక్కర్లేదు, మీరు సాక్స్ వేసుకోండి అని చెప్పడం జరిగిందనమాట. సో డెఫినెట్గా ఎర్లీ స్టేజ్ వారికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళకి ఒకవేళ ఎటువంటి నొప్పి, బాధ, దురద పెట్టడం కానీ, కాళ్ళు వాచడం కానీ, వెయిన్ డయామీటర్ 5 మిల్లీమీటర్ కన్నా తక్కువ ఉండడం కానీ జరిగితే వాళ్ళందరికీ కూడా మనం ఏం చెప్తున్నామంటే మీరు సాక్స్లు వేసుకోండి, దీన్ని వదిలేస్తే ఇవి ఆటోమేటిక్గా అలా ఉండిపోతాయి, పెరగకుండా ఉంటాయి. సో కొంతమంది డెఫినెట్గా కన్సర్వేటివ్గా చెప్పడం జరుగుతుంది. మరి కొంతమందికి ప్రెగ్నెన్సీ ఉన్నా, లేకపోతే బాగా ఎక్కువ వయసు ఉండి వాళ్ళు ఏ పని చేయకుండా రెస్ట్ ఎక్కువగా తీసుకునే వాళ్ళైనా అలాంటి వాళ్ళకి మీకు అవసరం లేదని ఎథికల్గా చెప్పడం జరుగుతుంది. బట్ డెఫినెట్గా మిగిలిన వాళ్ళందరూ ఇండియాలో రావడమే చాలా తీవ్రంగా వస్తారు కాబట్టి, ప్రాబ్లం బాగా ముదిరిన తర్వాత వస్తారు కాబట్టి మిగిలిన వాళ్ళకి చేయించుకోమని చెప్పడం జరుగుతుంది. జయలక్ష్మి గారు కాల్. జయలక్ష్మి గారు హలో అండి. నమస్తే, చెప్పండి. నమస్తే అండి, నా పేరు జయలక్ష్మి అండి. ఒక 10 years నుంచి నాకు కాళ్ళు లాగుతున్నాయండి విపరీతంగా. కానీ పైకి అయితే నరాలు అవి ఏమి కనిపించట్లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే కాల్షియం టాబ్లెట్స్ ఇస్తున్నారు కానీ తాత్కాలికంగానే ఉంది తప్ప తగ్గట్లేదు. ఏం చేయాలి? సో కాళ్ళ నొప్పులకి చాలా కారణాలు ఉంటాయమ్మా. మీరు చెప్పినట్టుగా కాల్షియం, కొన్ని లవణాలు తగ్గితే అలా రావచ్చు. మరి కొంతమందికి పౌష్టికాహారం లోపాలు తగ్గితే ఉంటే రావచ్చు. మరి కొంతమందికి ఏమో షుగర్, బీపీ అలాంటివి రావచ్చు. లేకపోతే కొంతమందికి మందులు ఎక్కువ ఇచ్చిన కాళ్ళ నొప్పులు రావచ్చు, పాలిన్యూరోపతిస్ రావచ్చు. బట్ అలానే కాళ్ళ నుంచి వచ్చే రక్త సరఫరా కూడా సరిగా లేకపోతే కూడా రావచ్చు. సో డెఫినెట్గా బయటికి వెయిన్స్ కనబడితేనే వారికోస్ వెయిన్స్ ఉంటాయి అనుకోవడం ఒక పెద్ద పొరపాటు. 30% మందిలో మాత్రమే బయటికి వెయిన్స్ కనబడతాయి. 70% మందిలో కనబడకుండా లోపలే వెయిన్స్ ఉబ్బిపోతాయి. సో ఆ లోపల ఉబ్బిందా లేదా మనం తెలుసుకోవాలంటే మీరు చూడాలమ్మా. మీరు ఒకసారి హైదరాబాద్ క్లినిక్ వస్తే స్కాన్ చేయడం మాకు మోస్ట్ ఈజీ. హైదరాబాద్లో నేను మిగిలిన అన్ని రోజులు ఉంటాను. నెలకి ఒక 2 సార్లు విజయవాడ, గుంటూరు వెళ్ళడం జరుగుతుంది. నెలకి 2 సార్లు వైజాగ్లో వేరే క్లినిక్ కూడా ఉంది, ఫుల్ టైం వేరే డాక్టర్ గారు కూడా ఉన్నారు. బెంగళూరు, చెన్నైలో కూడా మా క్లినిక్స్ ఉన్నాయి. సో మీరు ఎక్కడికి వచ్చినా చూస్తాం. ఇందాక నేను ఇంకో వ్యూవర్ గారికి చెప్పినట్టుగా స్కాన్ ఫ్రీగా చేయడం అనేది మాత్రం మాకు లభ్యమైన ఫెసిలిటీస్లో హైదరాబాద్లోన, వైజాగ్లోన, చెన్నైలోన, బెంగళూరులో మాత్రమే ఫ్రీగా చేయగలం. ఇవన్నీ కాకుండా మేము ఫ్రీ క్యాంపులు చేస్తుంటామండి. ఇప్పుడు వచ్చే ఆదివారం తాడేపల్లిగూడెంలో పెద్ద మెగా క్యాంప్ ఉంది. దగ్గర 300 మంది వాస్కులర్ పేషెంట్లు వచ్చి చూపించుకుంటారు. మీరు అక్కడికైనా వచ్చి చూడొచ్చు. అక్కడికి వచ్చే ప్రతి పేషెంట్కి ఫ్రీగా చూడడం జరుగుతుంది. మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మీరు చెప్పారు ఇనిషియల్ స్టేజెస్ లో లేకపోతే కన్జర్వేటివ్ మెథడ్ లో స్టాకింగ్స్ తో మేనేజ్ చేయొచ్చు, 35% దాకా చూడొచ్చని. కానీ విచ్ ఈస్ నాట్ సో ప్రాక్టికల్, అంటే ఈజీ కాదు కదా రోజు స్టాకింగ్స్ వేసుకోవడం. వాళ్ళు లేజర్ ప్రిఫర్ చేస్తే చేస్తారా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు డాక్టర్ వేర్కోస్ వెయిన్స్ కి లేజర్స్ తో పరిష్కారాలు వివరాలు అందించడానికి ఏవిస్ హాస్పిటల్స్ సీనియర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ రాజా వి కొప్పాల్ గారు మనతో ఉన్నారు. ఇనిషియల్ స్టేజెస్ లో స్టాకింగ్స్ తో మేనేజ్ చేయొచ్చు, కన్జర్వేటివ్ మెథడ్స్ ఫాలో అవచ్చు అన్నారు. కానీ స్టాకింగ్స్ రోజు డే అంతా వేసుకోవడం అంటే చాలా కష్టం అండి. అది మరి ముఖ్యంగా సమ్మర్ లాంటి సీజన్స్ లో. అలా వద్దు అనుకున్న వాళ్ళకి లేజర్ చేస్తారా? మరి చేయొచ్చండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ రెండుకి స్టాకింగా, లేజరా, లేకపోతే ఏది చేస్తే బెటర్ అనేది ఫస్ట్ దానికి ఏంటంటే మనం చేసేది మెయిన్గా వీనస్ క్లినికల్ సివియారిటీ స్కోర్ అని ఒక స్కోర్ చూసుకుంటాం. అంటే లెక్క పెడతాం, కొన్ని పాయింట్లు ఇచ్చుకుంటాం. మీకు కనిపించే వెయిన్స్ కొన్ని పాయింట్లు, వచ్చిన నలుపు కొన్ని పాయింట్లు, కాళ్ళ పుండు పడితే కొన్ని పాయింట్లు, కాళ్ళు దురద పెడితే కొన్ని పాయింట్లు, కాళ్ళు కొంచెం ఆ చర్మం అంతా గట్టిగా అయితే దాన్ని ఇండ్యూరేషన్ అంటాం. ఇండ్యూరేషన్కి 3 పాయింట్స్. ఇట్లాగా ఒక స్కోరింగ్ సిస్టంలోకి పెడతాం అందరికీ. ఆ స్కోరింగ్ సిస్టంలో ఎక్కువ ఉందనుకోండి డెఫినెట్గా వాళ్ళకి లేజర్ సజెస్ట్ చేయడం జరుగుతుంది. కొంతమందికి ఏంటంటే బయోమీడియాగా మీరు ఒక 60 రోజుల నుంచి 90 రోజులు సాక్స్ ట్రై చేయండి. మీకు ఒకవేళ కుదిరితే కంటిన్యూ చేద్దాం, మీకు ఒకవేళ కాంప్లైన్స్ లేదు, నా వల్ల కాదు అంటే అప్పుడు చేయడం అని జరుగుతుంది. సో ఫెయిల్యూర్ టు కంప్లై విత్ స్టాకింగ్స్ ఈజ్ అన్ ఇండికేషన్ ఫర్ సర్జరీ. అంటే స్టాకింగ్స్ వేసుకోలేకపోవడం కూడా సర్జరీకి ఒక ఇండికేషన్ కూడా.
కాకపోతే అది మనం చూసి వాళ్ళని ఇవాల్యుయేట్ చేసి అవసరమంటే స్కాన్ చేసి ఆ స్కాన్ నిల్చునే పొజిషన్లోనే చేసిన తర్వాత మాత్రమే ఆ విషయం మనం నిర్ధారించగలం. అట్లీస్ట్ ఇన్ బిట్వీన్ కేసెస్కి. మన ఇండియాలో వచ్చే 50% కేసెస్ అడ్వాన్స్ కేసెస్, దానికి స్కాన్ కూడా అక్కర్లేదు. బయటికి ఇంత లావ్ వెయిన్స్తోని నల్లగా కనబడుతూ కాళ్ళు పుండైపోయి వస్తారు, దానికి స్కాన్ అవసరం లేదు. స్కాన్ ఎప్పుడంటే ఎర్లీ స్టేజ్లోనే చేస్తేనే మోస్ట్ యూస్ఫుల్, మనకి ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీరు ఈ స్కోర్ ఇచ్చేటప్పుడు ఏ సిమ్టమ్కి ఎక్కువగా ఇస్తుంటారండి? అంటే నలుపుగా, సిరల్ పైకి ఉబ్బినట్టు కనిపించడమా, అల్సర్స్గా, వేటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు? టిపికలీ ఎక్కువ పాయింట్స్ అల్సర్ అంటే కాళ్ళలో పుండు రావడానికి లేకపోతే కాళ్ళు నల్లబడ్డానికి ఎక్కువ పాయింట్లు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే కాళ్ళ పుండు కానీ రావడం కానీ నల్లబడ్డం కానీ జరిగిందంటే కనీసం 8 నుంచి 10 ఏళ్ళుగా ఈ సమస్య ఎక్కువ అయ్యి ప్రబలిపోతే మాత్రమే అలా వస్తుంది. కాబట్టి డెఫినెట్గా దాని మీద ఎక్కువగా అటెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇండియాలో ఆ స్టేజ్లో ఎక్కువ మంది వస్తారు. ఇప్పుడు నేను అమెరికాలో 12 ఏళ్ళు ప్రాక్టీస్ చేశాను. అక్కడ కాళ్ళలో పుండు పడింతతో వచ్చే వాళ్ళ సంఖ్య 4% మాత్రమే. మన భారతదేశంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ నేను చేసిన పేషెంట్స్ 35 మంది చూస్తే దగ్గర 20 మంది కాళ్ళలో పుండుతో వచ్చారు మన హాస్పిటల్కి, ఇవాళ మన హాస్పిటల్కి. సో మన దగ్గర 50% పైగా చాలా ముదిరిపోయిన తర్వాత వస్తారు కాబట్టి దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. చర్మం రంగు మారినప్పుడు లేదా అల్సర్స్ ఫామ్ అయినప్పుడు అవి హీల్ అవ్వడానికి, మళ్ళీ నార్మల్ కలర్ రావడానికి కొంచెం టైం పట్టచ్చు. మరి సిరలు పైకి తేలినవి నార్మల్గా అంటే కనిపించకుండా నార్మల్గా అవ్వడానికి ఎంత టైం పడుతుంది అంటారు? వెంటనే కుదురుతుందా? అబ్సల్యూట్లీ అండి. సో ఈ సిరలు ఒకసారి బయటకి కనిపించిన తర్వాత మనం ట్రీట్ చేస్తే 5 మిల్లీమీటర్లు అబవ్ ఉండే సిరలకే మనం ఎక్కువగా ట్రీట్ చేస్తాం కాబట్టి అవన్నీ కూడా 1 నుంచి 4 నెలలు పూర్తిగా కరిగిపోతాయి. కొన్నిసార్లు చిన్న ఇలా గీతలు వేసినట్టు స్మాల్ వెయిన్స్ ఉంటాయి, టెలంగెక్టేసి అంటాం. దాన్ని మనం కావాలనే ఫస్ట్ స్టెప్లో టార్గెట్ చేయము, ఎందుకంటే అవి చేస్తే నొప్పి ఎక్కువ ఉంటుంది, ప్లస్ దానికేం విలువ లేదు. మెయిన్ వెయిన్ అంటే ఆ చెట్టును తీసేసినాక ఇవన్నీ చిన్న కొమ్ములు అనమాట, ఆ కొమ్ములు ఆటోమేటిక్గా ఆరిపోతాయి. అవి ఆరడానికి కొంతమందికి 6 నెలల వరకు పట్టొచ్చు. బట్ బేసికలీ ఈ వెయిన్స్ అన్ని కూడాను 3 నుంచి 6 నెలలు పూర్తిగా కరిగిపోవడం జరుగుతుంది. ఎర్లీ స్టేజ్లో వస్తే 2-3 వారాల్లోనే పూర్తిగా కరిగిపోతాయి. కానీ అలా వచ్చేది ఇందాక చెప్పినట్టుగా చాలా రేర్, ఓన్లీ 5% పేషెంట్స్ అలా ఎర్లీగా వస్తారు. బట్ కాల్లో వచ్చిన నలుపు పోవడానికి ఏడాది దాటుతుంది. పుండు ఉంటే చిన్న పుండ్లు దగ్గర 1-2 నెలల్లో తగ్గిపోతాయి. పెద్ద పుండ్లు వస్తే దగ్గర 6 నెలల వరకు పడతాయి. ఇవన్నీ ఏంటంటే వాళ్ళు రావటం లేట్ అవడం వల్ల జరిగే పరిణామాలు. ఇవన్నీ సర్జరీ వల్ల ఈ పుండు రాలేదు, సర్జరీ వల్ల వీళ్ళు లేట్ అవ్వలేదు, సర్జరీ వల్ల 6 నెలలు పట్టలేదు. వాళ్ళకి వచ్చిన సమస్య తగ్గడానికి 6 నెలలు పడుతుంది. కానీ అలా తగ్గించకపోతే ఇది ఎప్పటికీ తగ్గదు, కొన్నిసార్లు కాలు తీసే అవస్థ కూడా వస్తుంది. అంటే సిమ్టమాటిక్ రిలీఫ్ మాత్రం అది కూడా వెంటనే ఏముండదు, లేజర్ ట్రీట్మెంట్ తర్వాత కొన్ని మంత్స్ తర్వాతే కనిపిస్తుంది అంటారు? సిమ్టమాటిక్ రిలీఫ్ ఫర్ పెయిన్ అంటే సిమ్టమ్స్ కానీ ఒకవేళ నొప్పి కానీ లేకపోతే కాలు బరువెక్కటం కానీ కాలు దురద పెట్టడం కానీ ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే ఇవన్నీ 3 వారాల్లో తగ్గిపోతాయి. ఒకవేళ వాళ్ళు వచ్చిన సిమ్టమ్స్ కాళ్ళలో పుండు కానీ కాలు బాగా నల్లపడిపోవడం కానీ లేకపోతే పెద్ద కాలు విపరీతమైన సెల్యులైటిస్ కానీ వస్తే 1 నెల నుంచి 3 నెలలు పడతాయి, కొన్నిసార్లు 6 నెలల వరకు పట్టచ్చు. సో ఇక్కడ వచ్చిన సిమ్టమ్స్ బట్టి వాళ్ళ ఇంప్రూవ్మెంట్ మారుతుందని చెప్పబోతున్నాను. వేరే ఆపరేషన్ వల్ల అయ్యే రికవరీ మాత్రం ఇమ్మీడియట్గా వెళ్ళిపోవచ్చు, చేసుకున్న 10-15 నిమిషాల తర్వాత వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఆపరేషన్లో అంత పెద్దగా మనం కట్ చేయడం కుట్లేయడం చేయం కాబట్టి. తర్వాత స్టాకింగ్స్ కానీ లేకపోతే కొన్ని రోజులు యాంటీబయాటిక్స్ లాంటివి వాడడం కూడా వాళ్ళు ఏ స్టేజ్లో వచ్చారు అన్న దాని మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది. అబ్సల్యూట్లీ అండి. సో యాంటీబయాటిక్స్ యూజువల్గా వారం రోజులు వాడతాం, మరి అడ్వాన్స్ స్టేజ్ వస్తే ఆ నరంలో IV యాంటీబయాటిక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది కొంతమందికి. ఓకేనండి డాక్టర్ రాజా వి గోపాల్ గారు, వెర్కోజ్ వెయిన్స్ ఏ ఇతర సమస్యలుగా పొరబడే అవకాశం ఉంది, వెర్కోజ్ వెయిన్స్ అయితే ఆ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, ఎలా మేనేజ్ చేయాలి, ఎప్పుడు లేజర్ ట్రీట్మెంట్ గురించి తప్పనిసరిగా ఆలోచించాల్సి ఉంటుంది, తర్వాత రిజల్ట్స్ గురించి వివరాలు అందించినందుకు